ఈరోజు కథ చిలుక చెప్పిన పాఠం. భీమవరం అనే అందమైన గ్రామంలో మీరా అనే చిన్నారి ఉండేది. మెరిసే కళ్ళు, చురుకైన నడక, ప్రశ్నలతో నిండిన మనసు ఇవి మీరా ప్రత్యేకతలు. చెట్లు, పూలు, మేఘాలు, పుట్టీలు ఏదైనా చూడటానికి ఆమె ఎప్పుడూ ఆసక్తిగానే ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం మీరా పాత వేప చెట్టు దగ్గర తిరుగుతుంటే చిన్నగా కూత వినిపించింది. ఆ శబ్దం వెంట వెళ్లి చూడగా ఒక అందమైన పచ్చని చిలుక ముల్లుల చెట్టులో చిక్కుకుంది. దాని రెక్కలకు గాయమై భయంగా కనిపించింది. అయ్యో, నీకు గాయం అయింది అని మీరా నెమ్మదిగా చెప్పింది. ఆమె జాగ్రత్తగా కొమ్మలను తొలగించి చిలుకను బయటకు తీసింది. ఆశ్చర్యంగా చిలుక ఎగిరిపోలేదు. బదులుగా అది మీరా భుజంపైకి ఎగిరి వచ్చి ఆమె చెక్కపై ప్రేమగా రుద్దుకుంది. ఆ రోజు నుంచి ఆ చిలుక, మీరా దానికి పెట్టిన పేరు పికు, ఆమె మంచి స్నేహితుడయ్యాడు. పికు సాధారణమైన పక్షి కాదు. అది మాటలు అనుకరిస్తుంది, మనుషుల్లా నవ్వుతుంది, మీరా ఇష్టపడే పాటను కూడా విజిల్ వేస్తుంది. వీళ్లు గంటల తరబడి కలిసి కబుర్లు చెప్పుకుంటారు. మీరా తన కలల్ని, కథల్ని, జోకుల్ని అన్నింటినీ పికుకి చెప్పేది. పికు కూడా శ్రద్ధగా వినేవాడు. ఒకరోజు మీరా స్కూల్కి బయలుదేరుతుంటే అమ్మ చెప్పింది, మీరా, ఈరోజు ఆటకు వెళ్లే ముందు హోంవర్క్ పూర్తి చేయడం మర్చిపోవద్దు. సరే అమ్మా అని మీరా అంది. కాని ఆమె మనసులో మాత్రం పికుతో ఆడటమే. స్కూల్ నుంచి తిరిగొస్తే పికు రెక్కలు చాపి ఆనందంగా కూతలు పెట్టాడు. వచ్చి ట్రెజర్ హంట్ ఆడుదాం అని మీరా ఉత్సాహంగా చెప్పింది. ఆమె హోంవర్క్ పూర్తిగా మరిచిపోయింది. సూర్యుడు అస్తమించే వరకు వీళ్లు ఆడుకున్నారు. చివరికి మీరా హోంవర్క్కు కూర్చుంటే అలసిపోయి అలా అజాగ్రత్తగా రాసి కొన్ని ప్రశ్నలు కూడా పెట్టలేకపోయింది. మరుసటి రోజు స్కూల్లో టీచర్ ఆమె పుస్తకం చూసి మేయి వంపింది. మీరా, ఇది నువ్వు చేసే పని కాదు. నీ హోంవర్క్ పూర్తిగా లేదు, శుభ్రంగా కూడా లేదు. ఎందుకిలా? మీరా సిగ్గుతో, నేను ఆడుతూ ఉండిపోయాను టీచర్ అంది. రిసెస్ టైంలో మీరా ఒంటరిగా మూలలో కూర్చొని బాధపడింది. పికుతో ఆడటం ఇష్టం, కానీ టీచర్, అమ్మను నిరాశపర్చడం మాత్రం ఇష్టం లేదు. ఇంటికి వెళ్లి వేప చెట్టు కింద కూర్చొని ఊపిరి తీసుకుంది. పికు ఆమె దగ్గరికి వచ్చి భుజంపై కూర్చున్నాడు. పికు నోస్ అని కూత పెట్టాడు. ఏమి తెలుసు అని మీరా కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. పికు రెక్కలు చాపి మీరా తల్లి చెప్పే మాటలను అనుకరించాడు. ముందు పని, తర్వాత ఆట. మీరా ఆశ్చర్యపోయింది. నీవు నిజం చెబుతున్నావు పికు, నేను ముందు నా పని చేస్తాను. మరుసటి రోజు స్కూల్ నుంచి వచ్చి పికుకి నవ్వుతూ, హోంవర్క్ తర్వాతే ఆట అని అంది. పికు వెంటనే పునరావృతం చేశాడు, హోంవర్క్ తర్వాతే ఆట. మీరా నవ్వి తన మెజాను దగ్గర కూర్చుంది. పికు పక్కనే నిశ్శబ్దంగా కూర్చుని చూస్తూ ఉండగా మీరా శుభ్రంగా, జాగ్రత్తగా హోంవర్క్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆడుదాం అని ఆమె ఉత్సాహంగా అంది. పికు కూడా అదే మాటను అనుకరించి, ఇప్పుడు ఆడుదాం అన్నాడు. ఇప్పుడు మీరా మరింత ఆనందంగా ఆడుకుంది. ఎందుకంటే తన పని ముందే పూర్తి అయింది. రోజులు గడిచే కొద్దీ మీరా చదువు, ఆటను బాగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంది. టీచర్ ఆమెను అభినందించింది. అమ్మ ప్రేమగా ఆలింగనం చేసింది. పికు అయితే సంతోషంగా గట్టిగా కూతలు పెట్టాడు. ఒక సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరుస్తుంటే మీరా పికును ఆలింగనం చేస్తూ, నువ్వు నాకు ఒక గొప్ప పాఠం చెప్పావు అంది. పికు తల ఊపాడు. ముందు పని చేసి తర్వాత ఆడితే ఆనందం రెట్టింపు అవుతుంది. పికు మరలా చిలిపిగా కూత పెట్టాడు. మంచి పిల్ల మీరా, మంచి పిల్ల మీరా. మీరా నవ్వి పికుతో కలిసి అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆనందంగా కూర్చుంది. ముందు పని, తర్వాత ఆట. బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత వచ్చే ఆనందం మరింత ప్రత్యేకం.